మా ప్రెడి చిన్న చిన్న వాటికే భయపడుతుంటాడు. ఒకవేళ తనకి ఆత్మ గనక కనిపిస్తే ఏం చేస్తాడో మాటల్లో చెప్పలేము. ఈ ఆత్మ గురించి గనక మనం మాట్లాడటం మొదలు పెడితే ఓ 2-3 విషయాలు మనసులో మెదులుతాయి. అందులో మొదటిది, జనం ఎప్పుడూ చెడు ఆత్మ గురించే ఎందుకు ఆలోచిస్తుంటారు? ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ అవి మనుషుల్ని ఎంతగా భయపెడతాయంటే చనిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇలాంటి కేసు కనుక మా దగ్గరకు వస్తే మాకు కూడా తల తిరిగినంత పని అవుతుంది. మేం కూడా చాలాసార్లు ఇలా జరుగుతుందని ఆలోచనలో పడ్డాం. ఆత్మలు ఎవరినైనా చంపుతాయా అని. సరే వదిలేయండి. నేనిప్పుడు మీకు వివరించబోయే కేసులో ఆత్మ ముందుగా కావేరికి కనిపించింది, తర్వాత నాకు కనిపించింది. నేను దాని వెనకే పరిగెట్టాను. అది దొరకలేదు, కానీ దాని పాదముద్రలు మాత్రం మాకు దొరికాయి. కాళ్లకు చెప్పులేసుకుంది. విన్నారుగా? ఒకవేళ ఆత్మ యొక్క పాదముద్రలు గనక దొరికితే ఎలా ఉంటుందో చెప్పండి. రాగిణి, రాగిణి, ఆగు రాగిణి. రాగిణి ఆగమ్మా. రాగిణి, ఎందుకు ఇలా చేస్తున్నావు తల్లి? ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు? రాగిణి ఆగు, నేను చెప్పేది విను. రాగిణి, రాగిణి ఆగు. రాగిణి, రాగిణి ఆగు. రాగిణి, అంతా సర్దుకుంటుంది. ప్లీజ్ కిందకొచ్చేయి. లేదు లేదు విశాల్, తను నన్ను చంపేస్తాడు. నన్ను చంపేస్తాడు విశాల్, తను నన్ను చంపేస్తాడు. నిజం నిజం, నన్ను చంపేస్తాడు. రాగిణి, కిందకొచ్చేయమ్మా. నీకేం కాదు, వచ్చే కిందకొచ్చే. లేదు లేదు, నేను రాను. నన్ను తను చంపడానికి ముందే నేనే ఆత్మహత్య చేసుకుంటాను. వద్దు, నేను తప్పుగా అనుకుంటున్నావు. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. నీకేమి కాదమ్మా. నేను రాను, దగ్గరికి రావద్దు. నేను చచ్చిపోతాను. నేను రాను, రావద్దు. నేను చచ్చిపోతాను. ప్లీజ్ రావద్దు నా దగ్గరికి. వద్దు వినో, వద్దు. అలా ఏమీ కాదు. నేను చెప్పేది విను. కిందకి దిగు. రాగిణి, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏసీపీ సార్, ప్లీజ్ రాగిణిని రక్షించండి. వాడిని ఏదైనా చేయండి సార్. ఈరోజు నేను లేకపోతే రాగిణి పైనుంచి దూకేసేది సార్. అసలు ఎవరై ఉంటారు ఆ వ్యక్తి? రాగిణి అతని గురించి ఏదో ఒకటి చెప్పే ఉంటుంది కదా. నేను చాలా ప్రయత్నించాను, కానీ తను నాతో ఏమీ చెప్పలేదు. ఈరోజు ఉదయం తను ఒక లెటర్ పట్టుకొచ్చింది, గట్టిగా అరుస్తూ అతను నన్ను చంపేస్తాడు అని. చూస్తుంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తిలాగే అనిపిస్తోంది. ఆ లెటర్లు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. గుడ్, త్వరగా తీసుకురండి. ఏంటి సార్, ఇది విచిత్రంగా ఉంది. ఎవరో ఒక అతను ఇతని భార్యని ఇబ్బంది పెడుతుంటే ఇతనికి తెలియదంటాడు. అదే కదా. ఇవిగో సార్. ఐదు లెటర్లు. ఈ 5 లెటర్లు ఒకేసారి వచ్చాయా? లేదు, నెలకు ఒకటి చొప్పున ప్రతి నెల వచ్చింది. ప్రతి నెల అంటే గడిచిన 5 నెలలుగా రాగినికి ఎవరో లెటర్స్ రాస్తుంటే నువ్వు ఇంతవరకు ఎవరికి చెప్పలేదా? అది నువ్వు నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా ఎలాగైనా సరే నేను నిన్ను పట్టుకుంటాను. సార్, ఈ లెటర్లు కేవలం బెదిరించడానికి రాసినట్లేదు. పారేంటి ఆ లెటర్లని, పారేంటి దూరంగా. రాగిణి, ఆ లెటర్లు పారేయమని చెప్పండి మీరు. రాగిణి, కాస్త నేను చెప్పేది విను, కంగారు పడుకో. కావేరి,
చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు. రాగిని రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. చూశారుగా, ఈ లెటర్స్ చూసిన వెంటనే ఇలాగే ప్రవర్తిస్తుంది. కాసేపు అరుస్తుంది, కాసేపు ఏడుస్తుంది. మీరు పోస్ట్ ఆఫీసులో వీటి గురించి కనుక్కున్నారా? ఈ లెటర్లు ఎవరు పంపిస్తున్నారు? లేదు, ఈ లెటర్స్ పోస్ట్ ఆఫీస్ నుంచి రాలేదు, మా ఇంటి బయటే పడున్నాయి. నేను చాలాసార్లు వాచ్మెన్ అడిగాను లెటర్స్ గురించి. అతను కూడా తెలియదని చెప్పాడు. మీరు 5 నెలల నుంచి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? ఆ వ్యక్తి వచ్చి మీ భార్యను చంపారనే? ఐఎమ్ సారీ టు సే మిస్టర్ విశాల్, నీ భార్య ఇలా కావటానికి కారణం నువ్వే. ఐఎమ్ సారీ సార్, నేనేం చేయగలనో అది చేస్తూనే ఉన్నాను. మిస్టర్ విశాల్, మీరు కాస్త రాగిని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? నేను అడిగేది ఏంటంటే, పెళ్లికి ముందు ఏదైనా జరిగిందేమోనని. ఏం చెప్పమంటారు సార్? రాగిని వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది. మీరు కావాలనుకుంటే రాగిని నాన్నగారిని కలవచ్చు, మిస్టర్ మహేష్. అతను ఏదైనా చెప్పగలడేమో. సార్, మిస్టర్ మహేష్ సార్, రాగిణి తండ్రి. ఏసీపీ సార్, నేను విన్నది నిజమేనా? నా కూతురు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించిందట. అవును, నాకు తెలుసు, ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. మీకు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోతోందని ముందే తెలుసా? తెలుసు. మరి ఈ విషయాన్ని మీ అల్లుడు విశాల్కి ఎందుకు చెప్పలేదు? పెళ్లికి ముందే తను ఎవరినో ప్రేమించిందని అల్లుడితో నన్ను ఎలా చెప్పంటారు సార్? మీ అమ్మాయి ఇంకెవరినో ప్రేమించిందా? అవును సార్. ఎవరిని? తను ఎవరన్నది నాకు కూడా తెలియదు సార్. అదెలా వీలవుతుంది మహేష్ జీ? మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిన విషయం మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఏసీపీ సార్, నేను చాలా సార్లు కనుక్కోవడానికి ప్రయత్నం చేశాను, కానీ మా అమ్మాయికి ఆ అబ్బాయి అంటే చాలా భయం. అందుకే తన పేరు కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే సార్, అతను మా అమ్మాయిని తిట్టేవాడు, కొట్టేవాడు. ఆ బాధలు భరించలేక మా అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. సమయానికి నేను వెళ్ళి కాపాడి హైదరాబాద్ తీసుకొచ్చాను. ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో తనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. విశాల్తో పెళ్లి అది లవ్ మ్యారేజా? కాదు ఏసీపీ సార్, అలా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పుడు నాకు విశాల్ పరిచయం అయ్యాడు. విశాల్ చాలా మంచి కుర్రాడు ఏసీపీ సార్. రాగిణి కూడా తనని ఇష్టపడటం మొదలుపెట్టింది. విశాల్ కూడా తనను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యాడు. ఇక నేను ఆనందంతో అనుకున్నాను మొత్తం అంతా సర్దుకుంటుంది అని. కానీ మళ్ళీ ఉత్తరాలు రాయడం మొదలు పెట్టాడు సార్. అంటే మీరనేది ఈ లెటర్స్ ముందు కూడా వచ్చావా? అవును, పెళ్లికి ముందు కూడా వస్తుంటే. ఉత్తరాలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి. గుడ్. మీరేం బాధపడకండి. ఆ పిచ్చి ప్రేమికుని సాధ్యమైనంత తొందరలో పట్టుకుంటాం. ఆ లెటర్లు మాకు తెచ్చివ్వండి. అలాగే సార్. నీకేమనిపిస్తుంది? బయట నా కోసం ఎదురు చూస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో. ఒకవేళ తను బయట ఉన్నా నేనున్నాను కదా. రాగిని, నువ్వేవి అనుకోనంటే నేను ఒక విషయం అడగనా? అడుగు. నువ్వెప్పుడు ఎవరి గురించో భయపడుతూ ఉంటావు కదా, ఎవరతను? నేను అస్సలు చెప్పను. నేను చెప్పను. రాగిని ప్లీజ్, అతనెవరన్నది మాకు తెలియడం చాలా చాలా ముఖ్యం. అతని గురించి నువ్వు మీ డాడీకి చెప్పలేదు, విశాల్కు చెప్పలేదు. తను 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 వద్దు, నన్నేమి అడగొద్దు. నన్ను విసిగించొద్దు చెప్పానా? నన్నేం అడగొద్దు. వెళ్ళు. ఓకే రిలాక్స్, కామ్ డౌన్. ఐఎమ్ సారీ, ఇక నేను నిన్నేమీ అడగను. రిలాక్స్, కామ్ డౌన్ రాగిని, కామ్ డౌన్. ఓకే, కామ్ డౌన్. నేను బానే ఉన్నాను. నాకెందుకో భయం వేస్తుంది. అక్కడెవరో ఉన్నట్టున్నారు. నువ్వు వెళ్ళి చూడవా? రాగిని,
ఇలాంటి చేతిరాత ఉన్నవాడి గురించి చెప్పడం చాలా కష్టం సార్. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలీదు. ఏమైనా తెలిసిందా? ఒకే వ్యక్తి రాశాడు సార్. పాత ఉత్తరాలు, కొత్తగా వచ్చిన ఉత్తరాలు రెండు ఒకే వ్యక్తి రాశాడు. ఒకే వ్యక్తి. జోసెఫ్, అభిజిత్, ఎలాగైనా సరే ఈ మనిషిని పట్టుకోండి. ఓ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసేలా చేసినందుకు వాడికి తగిన గుణపాఠం నేర్పించాలి. జోసెఫ్, నువ్వు వాడి కాళ్ళు చేతులు విరిచినా నేను ఏమీ మాట్లాడను. సార్, ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ రాగిని బాయ్ ఫ్రెండ్ 3 సంవత్సరాలు ఎందుకు కామ్గా ఉన్నట్టు? 3 సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా మళ్ళీ లెటర్స్ రాస్తున్నాడు ఎందుకు? అసలు 3 సంవత్సరాలుగా కామ్గా అతను ఎందుకున్నట్టు? బహుశా తను రాగిణిని అకస్మాత్తుగా చూశాడేమో, అలా తనతో ఏదైనా మాట్లాడాడేమో, అలా పాత గుర్తులు మళ్ళీ గుర్తొచ్చాయేమో. మరో విషయం, రాగిణి బిహేవియర్ కూడా విచిత్రంగా ఉంది సార్. విచిత్రమా? వాడెవడో తనకి లెటర్లు రాసి బెదిరిస్తుంటే వాడి పేరెందుకు చెప్పట్లేదు? అదే కదా, ఓ వ్యక్తి తన ప్రాణాలు తీయడానికి వెంటపడుతున్నాడు, తనేమో పేరు చెప్పడానికి సిద్ధంగా లేదు. అవును సార్, వేరే ఏదో కారణం ఉండి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకా ఏమైనా వివరాలు తెలిసే అవకాశం ఉందా అతని రాతను విధానాన్ని బట్టి? సార్, ఈ వ్యక్తి మనసు స్థిమితంగా ఉండదు. ఈ వ్యక్తి రాసిన వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇటు చూడండి, ఈ అక్షరాలు, ఇది 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 చూడండి సార్, ఇవి చాలా పైకున్నాయి సార్. దీన్ని బట్టే తెలుస్తుంది సార్ అతను చాలా ఇంటెలిజెంట్ అని, చాలా కోపిస్ట్ మనిషి కూడా. దీనిని ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటాం. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, OCD. ప్రణీత్, తనతో పాటు కూర్చొని ఆ వ్యక్తి పర్సనాలిటీ ప్రొఫైల్ తయారు చేయి. ఈ వ్యక్తి గురించి నేను అన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అతను ఏమేం చేయగలడు, ఏమేం చేస్తాడు, అన్ని విషయాలు, తన ప్రతి అడుగు మనకు తెలియాలి. రాగిణి, రాగిణి ఆగు ప్లీజ్. రాగిణి, ఏసీపీ సార్, మీరు ఈ అమ్మాయిని నా కూతురు చనిపోతుంటే చూడమని పెట్టారా? ఇది ఎలా జరిగింది? చూడండి, తను చాలా ప్రయత్నించింది, కానీ నీ కూతురు ప్రాణాలు తీసుకోవడానికే సిద్ధం. కానీ ఈ అమ్మాయి ఆపు ఉండాల్సింది. నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ మా ఆఫీసర్ కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఇదంతా మీ అందరి కళ్ళ ముందే జరిగింది కదా. సార్, రాగిణి నన్ను బాత్రూంలో బంధించింది. నేను బయటకు వచ్చేసరికి తన పూల వైపు పరిగెత్తుతూ కనిపించింది. నాకు చాలా బాధగా ఉంది సార్. కావేరి, ఇందులో నీ తప్పేమీ లేదు, నువ్వు నీ ప్రయత్నం చేశావు. సార్, నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు సార్. రాగిణి కావేరిని బాత్రూంలో ఎందుకు బంధించినట్లు? అభిజిత్, ఆ రాగిని కావేరిని బాత్రూంలో బంధించుండకపోతే ఇలా జరిగేదే కాదు. సో మ్యాటర్ ఇస్ క్లియర్ సార్. తను తన ప్రాణాలు తీసుకోవడానికే సిద్ధమై ఉంది. సార్, చాలా బాగుంది. ఎంత సులువుగా ప్రాణాల గురించి అలా అనేశారు సార్. చిన్న డౌట్ సార్, ఈ అమ్మాయి నీళ్ళలో పడితే కావేరి వచ్చేలోగానే తను ఎలా చనిపోయింది? నీళ్ళలో అంత త్వరగా ఎవరో చచ్చిపోరు కదా. నాకు కూడా అదే షాకింగ్ గా ఉంది సార్. ఒక్క సెకండ్ ముందే తన పూల వైపు పరిగెత్తింది. నేను కిందికి వచ్చేసరికి తను చనిపోయింది. నేను అక్కడికి వచ్చేసరికి పూర్తిగా 6 నిమిషం కూడా అయ్యి ఉండదు సార్. నాకు కూడా తేడాగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో జరిగింది. గోల్డెన్ యాంక్లెట్. వివేక్ సార్, ఇటు చూడు, గోల్డెన్ యాంక్లెట్. తను పరిగెత్తుతున్నప్పుడు ఆ రాగిని కాళ్ళ నుంచి ఊడిపోయి ఉంటుంది. అయ్యుండదు సార్. రాగిణి, రాగిణి ఆగు ప్లీజ్. రాగిణి, రాగిణి ఆగు ప్లీజ్. రాగిణి,
వస్తుంది? నా తప్పే ఉందని నేను తనని రక్షించడానికి ప్రయత్నించాను. కానీ ఇలా రాగిని తను చనిపోయింది కదా. విశాల్, మీరు చెప్పండి. రాగిని పెళ్లి తర్వాత ఎవరైనా స్నేహితుల్ని గాని బంధువుల్ని గాని కలిసిందా? లేదు, ఎప్పుడూ కలవలేదు. ఆమెను ఎవరు కలిశారో నేను చెబుతాను. మీరు? అవును. కావేరి, కావేరి. ఎస్ సార్. ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్? లేదు సార్, నాకు నా మీద చాలా కోపంగా ఉంది సార్. నేను అక్కడ ఉండగానే రాగిని చనిపోయిందని. ఓ పని చేయి, యూనివర్సిటీలో రాగిని క్లాస్మేట్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అందరి ఆన్సర్ పేపర్స్ తీసుకోండి. అందరి ఆన్సర్ పేపర్లా? అవేందుకు? మా దగ్గర ఆ వ్యక్తి హ్యాండ్ రైటింగ్ ఉంది, బెదిరిస్తూ రాసిన లెటర్. మనం ఆ హ్యాండ్ రైటింగ్ ఆన్సర్ పేపర్ హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ చేసి చూద్దాం. ఆ వ్యక్తి ఎవరన్నది తెలిసిపోతుంది. ఒక్కో పేపర్ను జాగ్రత్తగా చెక్ చేయండి, ఏ పేపర్ను వదిలిపెట్టొద్దు. రాగిని క్లాస్లో 40 మంది ఉన్నారు సార్. 40 మంది. అయితే ఏం లేదు సార్. నీకేమైనా కష్టంగా ఉందా? నాకేం కష్టం సార్, ఇది నా పని కాదు సార్. నీ పనే కదా. 100 పేపర్లు ఉన్నా కానీ అన్ని చెక్ చేయాల్సిందే. అందరి హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేసి చూడు. ఏమైంది అభిజిత్, ఏమైనా దొరికిందా? సార్, అది ఈ యాంక్లెట్ మనకు స్విమ్మింగ్ పూల్ దగ్గర దొరికింది కదా, ఇది బంగారుది. అవును. అయితే రాగిని ఒంటి మీద ఎన్ని ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయో అందులో ఒకటి కూడా బంగారంది కాదు. అవునా సార్? వాడి గురించి సమాచారం ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు, కానీ దొరికినట్టే అనుకోండి. సార్, ఈ యాంక్లెట్ ఒకసారి చూడండి. ఇది రాగినిదేనా? కాదు కాదు, ఇది రాగినిది కాదు. ఇది రాగినిది అయ్యే ఛాన్సే లేదు. కానీ మాకు ఇది రాగిని శవం ఎక్కడ దొరికిందో ఇది కూడా అక్కడే దొరికింది. నేను చెప్తున్నాను కదా, ఇది రాగినిది కాదని. రాగినికి బంగారం అంటే ఎలర్జీ ఉంది. అసలు తన ఒంటి మీద ఒక్క నగ కూడా పెట్టుకోదు. ఆర్ యు షూర్? అవును సార్, రాగిని అసలు నగలే ధరించదు. ఇది రాగినిది కాకపోతే మరి ఎవరిది? సార్, దొరికింది. ఈ పేపర్ మీద ఉన్న హ్యాండ్ రైటింగ్ దాంతో మ్యాచ్ అవుతుంది సార్. వివేక్, హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుంది. ఇదే ఎవరి పేపర్ ఇది? సార్, ఆ వ్యక్తి రోల్ నెంబర్ దొరికింది. బెదిరిస్తూ లెటర్ రాసిన పడితే. గ్రేట్. జోసెఫ్, ఒక పని చేయి, కాలేజీకి ఫోన్ చేసి వ్యక్తి పేరు వివరాలు కనుక్కో. అప్పటి వరకు మేము ఈ యాంక్లెట్
ఎవరితో చూస్తాం. ఈ యాంక్లెట్ని మీలో ఎవరైనా ఇదివరకు చూసారా? మీలోనే ఇది ఎవరిదో ఒకరిది అయి ఉండాలి. ఎవరిదేది? ఈ యాంక్లెట్ మీకు ఎక్కడ దొరికింది? ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరే రాగిని శవం దొరికిన చోట. అయితే యాంక్లెట్ మాకెందుకు చూపిస్తున్నారు మీరు? ఎందుకంటే మీరు కాకుండా ఈ హోటల్లో ఇంకెవరు వర్క్ చేయట్లేదు కాబట్టి ఇది మీలోనే ఎవరిదో ఒకరిది అయి ఉండాలి. ఈ యాంక్లెట్ ఎవరిదైతే వాళ్ళు ముందుకు రండి. సార్, వీళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుందాం. యాంక్లెట్ మీద రక్తం ఉందిగా, దాంతో మ్యాచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది. అలాగే. లావణ్య, అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఎస్ సార్. ఏం చేస్తున్నారు మీరు? మా రక్తం తీసుకుంటే మీకేంటి లాభం? లాభం ఉందండి. మీ బ్లడ్ డిఎన్ఏ ఈ యాంక్లెట్ మీద ఉన్న బ్లడ్ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తాం. అప్పుడు ఈ యాంక్లెట్ ఎవరిదో తెలిసిపోతుంది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నా నువ్వు? ఆగు. లావణ్య, పట్టుకో. రక్షించండి. ఈ యాంక్లెట్ నీదే కదా? చెప్పు. రాగిని ఎందుకు చంపేశావు? చంపానా? నేనెవరిని చంపలేదు. మీరేమంటున్నారు సార్? నేనెవరిని చంపలేదు. మరి ఈ యాంక్లెట్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? నువ్వు ఇక్కడే ఉండుంటావు, అవునా? చెప్పు. నాకు రాగిని అంటే ముందు నుంచి ఇష్టం లేదు. 2 రోజుల క్రితం తనెవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. తనెవరితోనో కలిసి ఇక్కడికి రావాలనుకుంటుంది. ఇక్కడికా? అవును, ఇక్కడికే. ఎందుకు? తనని నేను ఫాలో అవుతూ ఇలా ఇక్కడికి వచ్చాను. నేను పక్కనే దాక్కుని తనెవరితో మాట్లాడుతుందో స్వయంగా విన్నాను. ఎవరితో? ఎవరు వాళ్ళు? ఎవరో మగవాడే సార్. నువ్వు అతన్ని చూసావా? లేదు, తన వీపు భాగం నా వైపు ఉంది. ఆ తర్వాత నన్నెవరూ చూడకూడదని అక్కడి నుండి వెళ్ళిపోయాను. బహుశా అప్పుడే నా ఈ యాంక్లెట్ ఇక్కడ పడిపోయి ఉంటుంది. నువ్వు చూసిన ఆ వ్యక్తి విశాలైతే కాదు కదా? లేదు, అతను విశాల్ కాదు. అతను వేరేవారు. అయితే ఎవరతను? తన గొంతు ద్వారా కాస్తైనా తెలుస్తుంది కదా? లేదు సార్, ఆ గొంతు ఇంతకు ముందు ఎప్పుడు నేను వినలేదు. కానీ 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 ఏంటి? ఎందుకు ఆ రోజు రాగిని మా అందరికి మామూలుగానే కనిపించింది. తన మాటలు వింటే తన పిచ్చిది అనిపించలేదు. భలే విచిత్రంగా ఉందే. సార్, రాగిని ఎక్కడుంది? ఆ చెట్టు వెనకాల. అక్కడైతే ఎవరూ లేరు. రాగిని చచ్చిపోయింది కావేరి. తను చనిపోయిందని నాకు తెలుసు సార్, కానీ తన ఆత్మ నాకే ప్రతిసారి కనిపిస్తుంది సార్. కావేరి, కాస్త కంట్రోల్ చేసుకో. చూడు, తను చచ్చిపోయింది, వచ్చే ప్రసక్తే లేదు. సార్, తను తిరిగి వచ్చింది. నాకు స్పష్టంగా కనిపిస్తుంది చాలా సార్లు.
రాగిని ఆడపడుచు మాకంతా చెప్పింది. తను హత్యకు గురి కావడానికి కొద్దిసేపటి ముందు తను ఎవరినో కలవాలనుకుందని. ఇంకెవరి సార్? ఇతన్ని కలవాలనుకుంది. సార్ నేను కాదు సార్. సార్ సార్ నేను ప్లీజ్ నేను కాదు సార్. సార్ ప్లీజ్ నమ్మండి సార్. నేను చాలా సంవత్సరాలుగా తను చూడలేదు. అవునా? మరి ఈ లెటర్లను ఎందుకు రాశావు? సార్ నేను ఆ లెటర్లు నేను రాయలేదు సార్. ఎవరు రాశారు? ఎవరు రాశారు? వీటి కారణంగానే తను చనిపోయింది. హత్యకు కారణమైనందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా. సార్ ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. సార్ నేను చాలా రోజులుగా తన వాయిస్ కూడా వినలేదు సార్. అవునా? సరే జోసఫ్, గుర్తుందా నీకు? నువ్వు ఇతనికి పడిత పూజ చేస్తుంటే నేను మొహం తిప్పుకుంటానన్నాను. ఇదిగో నేను మొహం తిప్పుకుంటున్నాను. పూజ చేసుకో. 3 సంవత్సరాలుగా అమ్మాయిని ఏడిపిస్తున్నావు నువ్వు. సార్ ఇదంతా అబద్ధం సార్. ఇది తప్పు సార్. అబద్ధమా? అబద్ధమా? అయితే రాయ్, దీని మీద రాయ్. రాయ్ రాయ్. యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ మీ. ఐ గెట్ యూ వన్ వే ఆర్ ద అదర్. రాయ్ దాని మీద. నన్ను ఇరికించకండి సార్ ప్లీజ్. రాయవా? రాస్తావా లేక నన్ను వేరే రకంగా? రాస్తాను సార్, రాస్తాను. రాయ్. కావేరి, టెన్షన్ కారణంగా నీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్. నో సార్, నాకు చాలాసార్లు కనిపిస్తుంది. నేను అర్థం చేసుకోగలను, కానీ తన అమ్మాయి కాదు. ఇదంతా నీ ఊహ మాత్రమే. ఎందుకంటే ఆ అమ్మాయి నీ కళ్ళ ముందే చచ్చిపోయింది కాబట్టి. అర్థమైందా? చూడేది. పర్ఫెక్ట్ మ్యాచింగ్ సార్. సేమ్ హ్యాండ్ రైటింగ్. లెటర్ రాసింది ఇతనే. చెప్పు, ఎందుకు రాసావు ఈ లెటర్లో? రాగినికి పెళ్ళైందని నీకు తెలుసు కదా, ఎందుకు? పెళ్లికి ముందు కూడా పంపేవాడు కదా. అవును సార్, ఒప్పుకుంటాను సార్. దారిలోకి వచ్చాడు చూడు, ఏం ఒప్పుకుంటావు? నేను ప్రేమించానని ఒప్పుకుంటాను. కొట్టేవాడిని కూడా సార్. ప్రేమించేవాడు ఎక్కడైనా కొడతాడా? ప్రణీత్, ఇతన్ని లాకప్ తీసుకెళ్ళు. ఇతని అరెస్ట్కి పేపర్లు సిద్ధం చేయి. సార్ ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ఇది నేను చేయలేదు సార్. మరి నీ హ్యాండ్ రైటింగ్ ఎలా మ్యాచ్ అవుతుంది? సార్ ఎవరు నా హ్యాండ్ రైటింగ్ తో లెటర్స్ రాస్తున్నారు సార్. నిజం చెప్తున్నాను సార్. తీసుకెళ్ళు. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ఒక్క నిమిషం సార్. నువ్వు తనతో పాటు వెళ్ళు. జోసెఫ్ సార్, ఈ కావేరికి రాగిని చనిపోయిన దగ్గర నుంచి భయం పట్టుకుంది. అవును సార్, కావేరి తన వెనకాల రాగిని ఆత్మ తిరుగుతుందని అనుకుంటుంది. ఆ హోటల్లో తనకు సర్ది చెప్పడం చాలా కష్టమైంది. అందుకని ఈరోజు నువ్వు తనతో పాటే ఉండు. ఎస్ సార్. సార్ థ్యాంక్స్. చూడు కావేరి, నువ్వు భయపడాల్సిందేమీ లేదు. నేనున్నాను కదా. నువ్వు ఇక్కడ ఒంటరిగా లేవు కావేరి, అర్థమైందా? థ్యాంక్ యూ సార్. కానీ నాకు తెలుసు సార్, మీరు నా మూలంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందా? ఎలాంటి ఇబ్బంది లేదు. సిఐడిలో మన పని ఇలాగే ఉంటుంది. నాకేం ప్రాబ్లం లేదు. సార్ మీకేమైనా కావాలా? నాకేం వద్దు. అసలు నాకు రాత్రులు నిద్రపట్టి చావదుగా. సార్ నేను చెప్పేది ఎవరు నమ్మట్లేదు. నేను రాగిని చూశాను. తన శవం ఇంకా శవాల గదిలోనే పడి ఉంది. తన శవం ఇంకా అక్కడే ఉందని తెలుసు, కానీ నాకు నీ మాటల మీద నమ్మకం ఉంది. కావేరి, నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఈ రాగిని కేవలం నీకే ఎందుకు కనిపిస్తుంది? మాలోనే ఎవరికి ఎందుకు కనిపించట్లేదు? సార్ తను రాగిని కాదేమో, తన ఆత్మేమో. చూడండి, మీరు ఈ రాత్రి వేళ ఆత్మలు గీత్మల గురించి మాట్లాడకండి. కావేరి, నువ్వు ఒక సిఐడి ఆఫీసర్ అయ్యుండి కూడా ఇలాంటి విషయాలను నువ్వు నమ్ముతావా? సార్ రాగిని కేవలం నాకే కనిపిస్తుంది. ఎందుకంటే రాగిని చచ్చిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా. తన ఆత్మ నా మీద పగ తీర్చుకుంటుందేమో. మళ్ళీ అవే మాటలు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ కావేరి. నీకు గుర్తుందా, రాగిని నేను బాత్రూంలో బంధించి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు తన చావుకి నువ్వెలా బాధ్యురాలు అవుతావు? ఎస్ సార్. సార్ సార్
సార్, ఫుట్ ప్రింట్స్. ఇప్పటికైనా నమ్ముతారా నేను చెప్పింది నిజమని? జోసెఫ్, తన యోగక్షేమాలు చూడమని నేను పంపించాను. నువ్వు అలా తయారవ్వమని కాదు. సార్, మొదట్లో కావేరి భయంతో అలా అంటుందేమోనని నేను అనుకున్నాను. కానీ నాకు కూడా. నువ్వు కూడానా? అంటే సార్, నేను రాగిని చూసాను. కమాన్ జోసెఫ్, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా టీంలో డేరింగ్ ఆఫీసర్వి. నీలాంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడటం నాకేమాత్రం నచ్చట్లేదు. అర్థమైందా? సార్, జోసెఫ్ గారు చెప్తోంది నిజమే. ఏం నిజం చెప్తున్నాడు? కావేరి, రాగిని శవం ఇంకా శవాల గదిలోనే ఉంది. తను మీ ఇంటికి వచ్చే అవకాశమే లేదు. అర్థమైందా? ఆపేడిక. సార్, ఆ అమ్మాయి వేరే ఎవరైనా అయి ఉండొచ్చేమో. నువ్వనేదేంటి? అంటే సార్, రాగిన్లా కనిపించే వేరే అమ్మాయి కావచ్చు. అంటే కవల సోదరేమో. నువ్వు కూడా చూసావా? అవును సార్, నేను పరిగెత్తాను సార్. నువ్వు చెప్పేది ఏంటంటే రాగిన్లా కనిపించే ఓ అమ్మాయి ఉందంటావు. తన కవల సోదరి అయి ఉండొచ్చంటావు. ఆమె కావేరిని భయపెడుతుందంటావు. ఎలా వీలవుతుంది? సార్, వీలవుతుంది సార్. వీలవుతుందా? ఈ కవల పిల్లల కథలు నేను సినిమాల్లో చూశాను. సిఐడిలో మనం ఉండి కూడా ఇలా చేయటం. సరే, ఒప్పుకుంటాను. రాగిన్లా కనిపించే అమ్మాయి ఉందనుకుందాం. కానీ ఆ అమ్మాయి కావేరి వెనకాలే పడి ఎందుకు తిరుగుతుందో దానికి కారణం చెప్పు నాకు. సార్, ఇంకో విషయం. ఆ అమ్మాయి అదే రాగిని తను చనిపోయినప్పుడు ఎలాంటి బట్టలైతే వేసుకుందో అచ్చం అలాంటి బట్టలే వేసుకుంది. ఏంటి? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? దీన్ని బట్టి చూస్తే రాగిని హత్య వెనకాల ఏదో చిక్కుముడి ఉందనిపిస్తుంది. సార్, అసలు ఈ రాగిని సూసైడ్ చేసుకుందా లేదా అని నాకు కూడా అనుమానం వస్తుంది. మనం ఈ నకిలీ రాగిని వెతికి పట్టుకోవాలి. వెళ్ళిపోతున్నామే రాగిని. మీరా? అవును, నేనే. అదే నేను 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 అది రాగిని అంతరాత్మ. నీకు పారిపోవాల్సిన అవసరం ఏంటి? షార్ట్ కట్ దారుందిగా, ఎగిరి వెళ్ళటం. ఎలాగూ ఆత్మవే. ఆత్మలెప్పుడూ ఇలా ఎగురుతూనే ఉంటాయి కదా. చెప్పు రాగిని, నువ్వు రాగినవే కదా? నీ అసలు పేరేంటి? చెప్పు. మంజు. మంజు, ఇదంతా ఎందుకు చేసావు నువ్వు? డబ్బుల కోసం. డబ్బుల కోసమా? డబ్బుల కోసమే. నిజానికి నేను ఒక యాక్ట్రెస్ని. నేను వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే నాకు 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ నువ్వు రాగినిగా ఎలా మారావు? నాకు ప్లాస్టిక్ సర్జరీ అయింది. ఆ స్విమ్మింగ్ లోకి దూకింది నేనే, వేరెవరో కాదు. స్విమ్మింగ్ పూల్లో మాకు రాగిని శవం దొరికింది. ఎవరైనా కావాలని తీసుకొచ్చి పడేశారేమో. పూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చెట్ల చాటున దాక్కున్నాను. తర్వాత నేను పారిపోయాను. నేను ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ రాగిని శవాన్ని తీసుకొచ్చి ఆ స్విమ్మింగ్ పూల్లో పడేసి వెళ్ళిపోయారేమో. పడేసి ఉండొచ్చేమో అంటే? అంటే సార్, నేను నా కళ్ళతోనైతే చూడలేదు కదా. ఆ చెట్ల వెనకాల దాక్కుని ఉన్నాను. అంటే ఎవరో రాగిని హత్య చేసి స్విమ్మింగ్ పూల్లో పడేశారన్నమాట. అయ్యుండొచ్చు. ఇదంతా చేయించింది ఎవరు? నీకు డబ్బులు ఎవరిచ్చారు? లేదు, నాకేం తెలీదు.
తెలీదు. నేను కేవలం తన వాయిస్ ఫోన్లోనే విన్నాను. నేను నిజం చెప్తున్నాను, నాకు ఇంతకంటే ఏం తెలీదు. లాగి పెట్టి ఒకటి కొడితే అన్నీ తెలుస్తాయి. నాకేమీ తెలీదు. నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మండి. నేను స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చాక మా ఇంటి వైపు పరిగెత్తాను. ఒకవేళ నువ్వు పారిపోతే మాటిమాటికి కావేరిని కలవడానికి ఎందుకు ప్రయత్నించావు? ఎందుకంటే నేను కావేరికి అంతా చెప్పాలనుకున్నాను. కానీ తనను కలవడానికి ఎప్పుడు ఏ ప్రయత్నం చేసినా ఏదో ఒక ఆటంకం వచ్చేది. అందుకే నేను భయపడి అలా పారిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి భయంతో తిరుగుతున్నాను. ఎందుకు? నాకు మీ అందరి సహాయం కావాలి. నేను నిజం చెప్తున్నాను, నాకేమీ తెలీదు. నేను అలా చేయటం వల్ల ఓ ప్రాణం పోతుందని నిజంగా నాకు తెలీదు. వాళ్ళు ఇప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరికంట పడకుండా తప్పించుకుని ఇక్కడికి వచ్చాను. నిన్ను చంపాలని చూస్తున్నదెవరు? సార్ తెలీదు సార్. నాకు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చాక నేను మా ఇంటి వైపు వెళ్తుంటే ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి నన్ను చంపడానికి ప్రయత్నించాడు. ఎలాగోలా నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికి నేను ఎక్కడి నుంచి పారిపోయాను. సరే, కాసేపు నువ్వు చెప్పేది నిజమే అని అనుకుందాం. మరి తనెవరు? రాగిణిని హత్య చేసి ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించాలని చూసింది. ఈ సిఐడి వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక కారణంతో మనల్ని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏదైనా అడగాలనుకుంటే ఒకేసారి ఎందుకు అడగరో ఏంటో, ఎందుకు ఎన్నిసార్లు పిలుస్తారో ఏమో. ఎప్పుడైతే ఆ వ్యక్తి దొరుకుతాడో అప్పటి వరకు ఇవి ఆగవు. అదే మన వదిలికి లెటర్స్ రాసినవాడు. పట్టుకోవడమే కాదు, వాడికి ఉరిశిక్ష వేయాలి. అప్పుడే రాగిణి ఆత్మ శాంతిస్తుంది. రాగిణి, విశాల్, నన్ను చంపిన వాళ్ళు పట్టుబడినప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. తనకు తగిన శాస్తి జరగాల్సిందే. తనకు తగిన శాస్తి జరగాల్సిందే. తను మాయమైంది. రాగిణి ఆత్మ ఖచ్చితంగా అది ఆత్మనే. ప్రతీకారం తీర్చుకుంటుంది. అరే, ఏం చేస్తున్నారు మీరు? అమాయకురాలు చచ్చిపోతుంది. మీరా? మేమే. మాకు ముందే తెలుసు మంజుని చంపడానికి వస్తావని. ఎందుకంటే తన గురించి తెలిసింది నీకు మాత్రమే. ఈ మంజు రాగిని కాదు, ఆత్మ, అంతకంటే కాదు. నన్నే బయట పంపిద్దాం అనుకున్నావా? మీరంతా నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారా? అలాగే అనుకో. నేను నా కొడుకు జీవితం నాశనం అయిపోవడం చూడలేకపోయాను. నా కొడుకు ఓ పిచ్చమ్మాయితో జీవితాన్ని గడపటం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే రాగిని హత్య చేసావా? తనే ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించావా? నాకు రాగిని గురించి తెలిసింది సమీత అనే పేరు గల ఓ కుర్రాడు. పెద్దకి ముందు రాగిని బెదిరిస్తూ ఉత్తరాలు రాస్తుండేవాడని తెలుసుకున్నాను. చాలా కష్టపడి సమీత రాసిన ఓ ఉత్తరం సంపాదించాను. దాన్నే ఓ మంచి అవకాశంగా భావించి
ఇదంతా చేశాను. ఓ, అంటే సమీద్ హ్యాండ్ రైటింగ్ మీకు అలా దొరికిందనమాట. హా, నేను మంజుకి డబ్బుల ఆశ చూపి తనను రాగినిగా మార్చాను. చాలాసార్లు నేను ఈమెతో పిచ్చి పనులు నాటకాలు వేయించాను. జనాలంతా నిజంగానే రాగినికి పిచ్చి ముదిరి ఆత్మహత్య చేసుకుందని అనుకోవాలని. నన్ను రోజు రూమ్ లో బంధించింది రాగిని. అదే ఆ అమ్మాయి మంజునే కదా? తను మంజునే. తనే స్విమ్మింగ్ పూల్లో దూకింది. మరి ఆవిడేమైంది? తను స్పృహలో లేదు. మరి రాగిని స్విమ్మింగ్ పూల్లోకి ఎలా వచ్చింది? ఎప్పుడైతే మంజు పూల్ నుంచి బయటికి వచ్చిందో మీరక్కడికి చేరుకోవడానికి ముందే నేను రాగిని లాక్కొచ్చి నీళ్ళలో తోసేశాను. పక్కకొచ్చి దాక్కున్నాను. ఇలా ఎందుకు చేస్తారు మనుషులు? కొడుకు భార్య గురించి పట్టించుకోవాల్సింది కొడుకే కదా, భార్య మంచిదా కాదా అని. భార్యాభర్తల మధ్య వేలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? చివరికి తన్ని చంపేశావు కదూ. ఇక జీవితాంతం జైల్లో కూర్చో, చిప్పకూడు తింటూ. అర్థమైందా? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.